ఒక్కొక్కటి సరి చేసుకుంటూ వస్తున్నాం. అంతకుముందు ఏ ఉద్యోగికి ఎప్పుడు జీతాలు పడతాయో తెలవది. కానీ మా ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క బాగా ఆలోచన చేసి, బాగా కష్టపడి విధి విధానాలను సవరించి మొదటి నెల 4వ తారీఖు లోపటనే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకు ప్రయత్నం చేసినాం. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు 4వ తారీఖు లోపటనే పడుతున్నాయి అధ్యక్ష అని మస్తు గొప్ప చెప్పిండు కదా సీఎం రేవంత్ రెడ్డి. కానీ ఇక్కడ చూడుండ్రి ఎట్లున్నదో మున్సిపాలిటీలో పనిచేసే సర్కార్ సఫాయి కార్మికుల పరిస్థితి. కామారెడ్డి మున్సిపాలిటీలో పనిచేసే ఇళ్లకు 3 నెలల నుంచి జీతం వస్తలేదట. మరి పూట ఎట్లా గడుస్తుంది? మబ్బుల్నే లేచి కామారెడ్డి పట్నం కలకలలాడేందుకు చెత్త కుప్పలు ఎత్తిపోసి రోడ్లు ఊడ్చి సాపి చేస్తారట. ఇల్లు గడిచేతానికి ఇంకే పని చేసేటోళ్ళు కాదట. అట్లాంటి వాళ్ళకు 3 నెలల నుంచి జీతం ఇయ్యకుంటే ఎట్లా? ఆస్తులు కూడబెట్టుకోకున్నా కడుపుకు అన్నమైన తినాలే కదా. అందుకే మాకు పూట గడుస్తలేదు మహాప్రభో, జీతాలు ఇచ్చి ఆదుకోండి అని అంటున్నారు. ఆకలికి అల్మటించి దస్తున్నాం, దయచూడుండ్రి నాయన అని ధర్నాకు దిగిండ్రు ఉద్యోగులు. సీఎం రేవంత్ రెడ్డి నెల రోజుల కింద మున్సిపాలిటీల నౌకరీ చేసేటోళ్లకు ప్రతి నెల అందరు తీరుగానే 1వ తారీఖు జీతాలు ఇవ్వాలని చెప్పిండు. దానికి 116 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి కాబట్టి అలా కడుపులు మార్చొద్దు అన్నట్టు చెప్పిండు. మరి ఆ మాటలు ఎటు ఆయే? సీఎం సాబ్ చెప్పినట్టు మాకు జీతాలు రాకపాయే కదా. ఒక్క నెలే కాదు, మొత్తం 3 నెలల నుంచి 30 రూపాయలు కూడా ఇయ్యలేదు. మరి సర్కార్ ఇస్తానన్న 116 కోట్లు ఎక్కడికి పోయినాయి అని ధర్నాకు దిగిండ్రు మున్సిపల్ కార్మికులు. జీతాలు ఇవ్వకుంటే చచ్చిపోయేటట్టున్నాం అని అంటున్నారు. మరి దీని మీద సర్కారు ఏమంటదో, ఆఫీసర్లు ఏమంటారో గాని కామారెడ్డి పట్టణాన్ని సాపు చేసే వీళ్ళ బతుకులు మాత్రం సాపుగా లేకుండా అయినాయి. ఆఫీసర్లు ఏం చేస్తున్నారో, పబ్లిక్ ఓట్లేసి గెలిపించిన వాళ్ళు ఏం చేస్తున్నారో అని అంటున్నారు ఇలా బాధలు చూసిన జనాలు.